వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో కామన్గా వచ్చే ఎర్రర్ ఏంటంటే ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ ఏ డేటాబేస్ కనెక్షన్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైతే demo.venkatananda.comని విజిట్ చేస్తున్నానో అప్పుడు మనకి ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ ఏ డేటాబేస్ కనెక్షన్ అన్నదే ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మేజర్గా ఈ ఎర్రర్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనం వర్డ్ ప్రెస్ కాన్ఫిగరేషన్ ఫైల్లో డేటాబేస్ నేమ్ అవ్వచ్చు, లేదా డేటాబేస్ పాస్వర్డ్ అవ్వచ్చు, డేటాబేస్ యూజర్ అవ్వచ్చు, లోకల్ హోస్ట్ అవ్వచ్చు, డిబి హోస్ట్ అంట మనం. ఓకే, వీటిని మనం ప్రాపర్గా కరెక్ట్ డీటెయిల్స్ అని ఇవ్వకపోతే అటువంటి కేసులో మనకి ఈ ఎర్రర్ ఎస్టాబ్లిష్ డేటాబేస్ కనెక్షన్ అన్నది వస్తుంది. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే సి ప్యానల్లోకి లాగిన్ అవ్వాలి. సో మనం సి ప్యానల్ లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఫైల్ మేనేజర్ అని సెట్ చేస్తే ఫైల్ మేనేజర్ చెక్ చేసిన తర్వాత మన యొక్క సి ప్యానల్ యొక్క రూట్ డైరెక్టరీ తీసుకెళ్తుంది. సో అందులో మనం public_html ఇందులో మన యొక్క ఏ వెబ్సైట్ అయితే ఆ పర్టికులర్ వెబ్సైట్ యొక్క ఫోల్డర్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనం demo.venkatananda.comకి ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళాము. ఇక్కడ మనకు ఒక ఫైల్ ఒకటి ఉంటుంది, పిహెచ్పి ఫైల్. సో అదేంటి wp-config.php అని ఫైల్ ఉంది కదా, సో ఆ ఫైల్ మీద మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, సో ఎడిట్ అన్నది మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనం దీన్ని మనం ఎడిట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి డేటాబేస్ నేమ్. ఈ డేటాబేస్ నేమ్ మనం ప్రాపర్గా ఉందా చూసుకోవాలి. అదేవిధంగా ఈ డేటాబేస్ యొక్క ఈ యూజర్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పాస్వర్డ్, సో కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చామో లేదా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ డిబి హోస్ట్, సో లోకల్ హోస్ట్ ఉందా లేదా మనం చూసుకోవాలి. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ డీటెయిల్స్ మర్చిపోయినా, లేకపోతే ఒకవేళ డేటాబేస్ పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకున్నా సరే అటువంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకి సి ప్యానల్లో డేటాబేసెస్లోకి వెళ్తాం. ఓకే, చూడండి మనం డేటాబేసెస్లో ఇక్కడ క్రియేట్ అయిన డేటాబేస్ ఉందో, సో ఇందులో మనం వెళ్ళి ఆ పర్టికులర్ యూజర్కి మనం పాస్వర్డ్ అన్నదే అక్కడ నుంచి రీసెట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్ ఏంటంటే ఇక్కడ డెమో పర్పస్ కోసం ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డేటాబేస్ నేమ్, డేటాబేస్ యూజర్, డేటాబేస్ పాస్వర్డ్ ఎవ్రీథింగ్ కూడా ఉంది. సో కాకపోతే ఏంటంటే మీకు ఆ ఎర్రర్ చూపించడం కోసం ఇక్కడ -2 అన్నది ప్లేస్ చేయడం జరిగింది. నేను ఏంటి -2 అనేది తీసేస్తున్నాను. సో అంటే ఈ -2 తీసానంటే నేను ప్రాపర్ డేటాబేస్ నేమ్ అనేది ఇచ్చాను, సో ప్రాపర్ యూజర్ నేమ్ ఇచ్చాను, సో అది ప్రాపర్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిబి హోస్ట్ అనేది లోకల్ హోస్ట్ ఇవ్వడం జరిగింది. సో వన్స్ ఈ 4 డీటెయిల్స్ ప్రాపర్గా ఇచ్చిన తర్వాత మన ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా టాప్ రైట్ కార్నర్లో, సో సేవ్ చేంజెస్ క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ ఎస్టిమేట్ డేటాబేస్ కనెక్షన్ కదా, ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో రీఫ్రెష్ చేసిన వెంటనే మనకి సైట్ అన్నది ప్రాపర్గా అన్నది ఓపెన్ అవుతుంది. సో మేజర్గా ఏంటంటే మనకి వర్డ్ ప్రెస్ ఫైల్స్, అదేవిధంగా డేటాబేస్ కనెక్షన్, డేటాబేస్ ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ అన్నదే జరగడానికి మనకి ఈ పర్టికులర్ ఫైల్ ఉన్న ఈ కాన్ఫిగరేషన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో మేజర్గా మీరు చూసుకొచ్చింది ఏంటంటే డేటాబేస్ నేము, ఆ డేటాబేస్ యొక్క యూజర్ నేము, అదేవిధంగా డేటాబేస్ యొక్క ఆ యూజర్ నేమ్కి ఆ పాస్వర్డ్, అదేవిధంగా హోస్ట్, ఈ 4 ఫీల్డ్స్. ఓకే, ఈ 4 డీటెయిల్స్ అని మనం ప్రాపర్గా ఇవ్వాలి. ఇందులో ఏ ఒక్కటి మీరు మిస్ చేసినా సరే, నేను ఆల్రెడీ ఏది ఒకటి మీరు మిస్ చేసినా సరే ఆ ఎర్రర్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మన డిబి యూజర్కే మార్చుద్దాం. ఇక్కడ సపోజ్ నేను -1 అని టెంపరీగా పెట్టాను. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఎర్రర్ అనేది వస్తుంది మనకు. ఓకే, చూడండి ఎర్రర్ వచ్చిందా. సో అది ఒకసారి మనం తీసేద్దాం, దాన్ని తీసేసి చూద్దాం. -1 తీసాను. ఓకే, చూడండి. సో ప్రాబ్లం ఉంది కదా. ఇన్ కేసు ఒకవేళ డేటాబేస్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ అన్నది నేను ఇనిషియల్ ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఈ ఎఫ్ అనేది తీసేస్తాను. చూడండి ఇనిషియల్గా అంటే ఎఫ్ తీసుకుంటే అది రాంగ్ పాస్వర్డ్. ఇప్పుడు సో మళ్ళీ ఎర్రర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే అక్కడికి వచ్చి ఎఫ్ అనేది ప్లేస్ చేస్తాను. సో మళ్ళీ సేవ్ చేంజెస్ కొడతాను. ఓకే, అది సో ఏదైనా మనకి డబ్ల్యూపీ కాన్ఫిగ్ ఫైల్లో సో డేటాబేస్ నేమ్ అవ్వచ్చు, డేటాబేస్ యూజర్ అవ్వచ్చు, సో ఆ డేటాబేస్ యూజర్ యొక్క పాస్వర్డ్ అవ్వచ్చు, సో హోస్ట్, ఇవి అన్నది మీరు ప్రాపర్గా ఇస్తే సో అప్పుడు మనకి మ్యాక్సిమం ఆ ఎర్రర్ డిస్ప్లే అవకాశం ఉండదు. సో ఓకే, ఈ పర్టికులర్ ఎర్రర్, సో ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ డేటాబేస్ కనెక్షన్ ఎర్రర్ అనేది మనకి ఈ పర్టికులర్ కేసులో అనేది వస్తుంది. సో మీ యొక్క వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి వర్డ్ ప్రెస్ రిలేటెడ్ ఏ ఎర్రర్స్ వచ్చినా, లేకపోతే మీ యొక్క వర్డ్ ప్రెస్లో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు సంప్రదించవచ్చు. నన్ను కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన
డైరెక్ట్ వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు నన్ను సింగిల్ క్లిక్లో అప్రోచ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.